ఆ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారా? సొంత జిల్లాలో సీఎంకే సవాల్ విసురుతున్నారా? అధికార పక్షంలో ఉండి ప్రభుత్వంపైనే కత్తులు దూస్తున్నారా? అక్కడ ప్రతిపక్ష పాత్రను కూడా పాలకపక్ష ఎమ్మెల్యేలే పోషిస్తున్నారా? సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేతలు పార్టీలో కొనసాగుతారా లేక ఫిరాయిస్తారా? ప్రభుత్వాన్ని పరేషాన్ చేస్తున్న పాలమూరు రాజకీయం లోగుట్టేంటి ఒకసారి చూసేద్దామా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తోంది. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై దుమారం రేగుతోంది. ఆ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వంటి అనేక అంశాలతో పాటు అభివృద్ధి కూడా కుంటుపడిందని విపక్ష పార్టీలు రోజు ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నాయి. సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్ర నాయకత్వంలో వర్గపోరు ముదిరిందనే ప్రచారం కొనసాగుతోంది. స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం భయపడుతోందన్న ప్రచార సమయంలోనే గుడ్డిలో మెల్ల అన్నట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుని లోకల్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జోరందుకుంది. పాలమూరు జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కొందరు మంత్రులే వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం ఉంది. అదే సమయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార పక్ష ఎమ్మెల్యేలే ధికార స్వరం వినిపిస్తుండడం ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య వర్గపోరుతో సతమతమవుతున్న రాష్ట్ర అధినాయకత్వం ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడాన్ని తట్టుకోలేకపోతోందట. ఎమ్మెల్యేల విమర్శల వెనుక అదృశ్య శక్తి ఎవరైనా ఉన్నారా అన్న అనుమానంతో అధినాయకత్వం ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా తెప్పించుకుంటోందట. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పనితీరు బాగాలేదని వారే రేటింగ్ ఇస్తున్నారు. వీరిని కట్టడి చేయడంలో అధికార పక్షం విఫలమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. వారు చేస్తున్న హాట్ కామెంట్స్ పార్టీలో అలజడి రేపుతున్నాయి. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే చేసే కామెంట్స్ ఒక్కోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయట. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసే కామెంట్స్ అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నాయట. తనను గెలిపించిన ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అనిరుద్ రెడ్డి చేసే కామెంట్స్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక అదృశ్య శక్తి ఉందని రాష్ట్ర అధినాయకత్వం భావిస్తోందట. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని అరబిందో పరిశ్రమను లేపేస్తానని హాట్ కామెంట్స్ చేసి ప్రభుత్వాన్ని సంకటంలో పడేశారాయన. తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం రేసులో ఉంటానని అనిరుద్ రెడ్డి చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు రాష్ట్ర పార్టీలో అలజడి రేపాయి. అనిరుద్ రెడ్డి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ ఆయన్ని మందలించినట్టు పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరుపై వేలెత్తి చూపిస్తుండడం అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లా కావడంతో అక్కడి నేతలు ఏ కామెంట్స్ చేసినా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోవలోనే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సైతం ప్రభుత్వ పనితీరుపై విరుచుకు పడుతున్నారట. నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం లేదని, మంత్రుల అజమాయిషీనే నడుస్తోందని ఆయన అంటున్నారు. తాము కేవలం చావులకు పెళ్లిళ్లకు తప్పించి ఊళ్లలో తిరిగే పరిస్థితి లేదని ఎన్నం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సొంత జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించాలని, అత్యధిక నిధులు కేటాయిస్తేనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ప్రజలు అవకాశం ఇస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చేసిన హాట్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించాయి. ఏ ఎమ్మెల్యేని కదిపినా చాలా అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పైకి మాట్లాడలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారని ఎన్నం చెప్పడం కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేస్తోందట. ప్రజల అండతో గెలిచిన ప్రజాప్రతినిధులకు మద్దతుగా ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని ఎన్నం నిర్మోహమాటంగా మాట్లాడి నిప్పురవ రాజేశారట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారైందన్న ప్రచారం జరుగుతోంది.
జరుగుతోంది. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకమన్న ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు నిర్వహించిన రహస్య భేటీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఇలా ఏ సందర్భం వచ్చినా ఎమ్మెల్యేలు తమ మనసులోని మాటను బయటపెడుతూ తాము కూడా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకమన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారట. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడన్న ప్రచారం ఉంది. కానీ ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న బాధితులకు సరైన వైద్య సేవలు అందించలేని దుస్థితిలో తమ ప్రాంత ఆసుపత్రులు ఉన్నాయని ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ప్రజలు ఎలాంటి అభివృద్ధి పథకాలు సౌకర్యాలు అందించలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదనకు గురవుతున్నారట కసిరెడ్డి. గత ప్రభుత్వ వైఫల్యాలనే 2 ఏళ్లుగా చెప్పుకుంటూ అధికారంలో ఉన్న ప్రజలకు మెరుగైన సేవలు అందించలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదనకు గురవుతున్నారట. కల్వకుర్తి ఎమ్మెల్యే కూడా భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంటే మన సంగతి ఏంటని ఎమ్మెల్యేలు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారట. సీఎం సొంత ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతుందనే సందేహం ప్రజలలో మెదులుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా సమస్యలు తిష్టవేశాయని, స్థానిక ఎన్నికల్లో ప్రజల్లోకి వెళితే వారికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి చేస్తేనే ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుందని లోలోన మదన పడుతున్నారట. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేలు సంధిస్తున్న విమర్శనాస్త్రాలతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంపై కాంగ్రెస్తో అధినాయకత్వం పాలమూరు జిల్లాపై దృష్టి సారించిందంటున్నారు.